హలో మై సూపర్ కిడ్స్ అండ్ లవ్లీ పేరెంట్స్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్టోరీ. ఇవాళ మనం మన చిట్టి అడవి కథల సిరీస్ లో సెకండ్ స్టోరీలోకి వెళ్దాం. మొన్నటిదాకా గాలమిన కోతిని చూశారు కదా. ఇప్పుడు తన మెడని దాచేసుకున్న జిరాఫీని కథ విందాం. అది లంబు అనే జిరాఫీ. మీలో ఎవరైనా నేను అందరిలా ఎందుకు లేను అని బాధపడ్డారా? మన స్టోరీలోని లంబు జిరాఫీ కూడా సరిగ్గా ఇలాగే అనిపించింది. నేనెందుకు అందరిలా లేను, నేనెందుకు ఇంత వింతగా ఉన్నాను, అందరూ నన్నే చూస్తున్నారు అని బాధపడేదంట. మన లంబు జిరాఫీ అసలు తన మెడని ఎలా దాచేసింది అది తెలుసుకోవాలంటే మనం ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే. ఒక ప్రశాంతమైన మార్నింగ్, మెల్లిగా సన్ రైజ్ అవుతుందంట. పక్షుల కిలకిలా గోలంతా అడవంతా నిండిపోయిందంట. అడవిలో ఉన్న అన్ని జంతువులు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారంట. అప్పుడే మన బొజ్జు ఎలిఫెంట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటూ, ఇది నా ఇవాటి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అందంట. అప్పుడు మన చిట్టి మంకీ నవ్వుకుంటూ వచ్చి, ఒరే బొజ్జు, ఇది నీ 4వ బ్రేక్ఫాస్ట్ ఇవాళ తెలుసా అందంట. అబ్బా, అదేంటో నా బ్రేక్ఫాస్ట్ కి టైం టేబులే ఉండదు అందంట బొజ్జు. అప్పుడే ఆకాశంలోంచి పెద్దగా అయ్యో అని సౌండ్ వినిపించిందంట. అందరు ఎనిమల్స్ కంగారు కంగారుగా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సౌండ్ అని వెతుకుతూ వెళ్ళారట. పైన చూస్తే ఏమో జిరాఫీ ఉందంట. ఎత్తైన చెట్టులో దాని మెడ విరుక్కుపోయి బాధపడుతూ ఉందంట మన లంబు జిరాఫీ. అందరూ చూసి పగలబడి నవ్వారంట. అప్పుడు మన లంబు జిరాఫీ బాధగా, ప్లీజ్ నవ్వకండి, నాకు రోజు ఇలాగే ఏదో ఒకటి జరుగుతుంది. అందరూ మౌనంగా ఉండిపోయారంట. ఎలాగో అలాగా జిరాఫీ ఆ కొమ్మలోంచి తన మెడని విడిపించుకొని వచ్చి కూర్చుందంట. నాకు ఈ పొడవైన మెడ అస్సలు వద్దు, దీని వల్లనే అన్ని ప్రాబ్లమ్స్, ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్నే చూస్తారు, ఎక్కడికి వెళ్ళినా చెట్టు కొమ్మలని నా మెడకే తట్టుకుంటాయి, పిట్టలన్నీ నా తలలోనే వచ్చి గూళ్ళు పెట్టుకుంటున్నాయి అని బాధపడుతూ ఉందంట. అప్పుడే ఒక చిన్ని పిట్ట వచ్చి దాని బీక్లో గడ్డి తీసుకొని వచ్చి, సారీ, నీ తల్లో నేను గూడు కట్టుకోవచ్చా అని అడిగింది. అందరూ నవ్వేశారు. కానీ మన లంబు జిరాఫీ ఇంకా బాధపడుతూనే ఉంది. అప్పుడే మన చిట్టి మంకీ, వావ్, నాకు సూపర్ ఐడియా వచ్చింది అంది. అందరు ఎనిమల్స్, అయ్యో బాబోయ్, నీకో దండం, నువ్వు ఐడియా లేయకరా, నిన్నని గాలం మా అందరికి అని అన్నాయి. కాదు కాదు, ఈసారి నేను లంబు మెడని దాచేస్తాను అందంట చిట్టి మంకీ. అందరూ ఆశ్చర్యపోయి ఎలా అని అడిగారు. అప్పుడు మన చిట్టి మంకీ స్కార్ఫ్ తో అందంట. మన చిట్టి మంకీ ఉడత, కుందేలు, అన్ని ఎనిమల్స్ కలిపి పెద్ద పెద్ద ఆకులు, కొమ్మలు, పువ్వులు, ఇవన్నీ తీగలు తీసుకొచ్చి పెద్ద స్కార్ఫ్ తయారు చేసాయంట అడవిలో. అవన్నీ తీసుకొచ్చేసి మన లంబు జిరాఫీ మెడకు చుడుతూ ఉన్నాయంట. చుడుతూనే ఉన్నాయి, చుడుతూనే ఉన్నాయి, చుడుతూనే ఉన్నాయి, చుడుతూనే ఉన్నాయి. ఆఖరికి దాని తలకాయ తప్ప ఏమీ కనిపించకుండా మొత్తం కవర్ అయిపోయిందంట. అప్పుడు మన చిట్టి మంకీ, వావ్, నువ్వు చాలా స్టైలిష్ గా ఉన్నావు అందంట. అప్పుడు మన లంబు జిరాఫీ వెళ్ళి అద్దంలో చూసుకుని, అబ్బా, నేను కూడా నా మెడ లేకపోతే అందరిలానే కనిపిస్తున్నానే అని చాలా సంతోషపడిందంట. అప్పుడు మన లంబు హ్యాపీగా ఇంటికి వెళ్తోందంట. అప్పుడే ఢమాలని సౌండ్ వచ్చిందట. పెద్ద శబ్దం. ఏమైందా అని అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ లంబు లేదు. లంబు జిరాఫీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అందరూ గాబరాగా పరిగెత్తారు. మన చిట్టి మాత్రం, లంబు ఎక్కడున్నావు అంటూ పిలుస్తోందంట. మన బొజ్జు మాత్రం, లంబుని వెతికాక నేను టిఫిన్ తింటాను అందంట. అందరూ నవ్వేశారంట. అప్పుడే నేను ఇక్కడున్నా అని ఒక పొదల్లోంచి సౌండ్ వచ్చిందంట. అందరూ అక్కడికి వెళ్ళి చూశారంట. అక్కడ జిరాఫీ పడిపోయిందంట. ఆ స్కార్ఫ్ కొమ్మలతోటి, ఆకులతోటి, పూలతో చేయడం వల్ల చాలా బరువుగుండి అది పాపం ఆ బరువుకి కింద పడిపోయిందంట. అందరూ వెళ్ళిపోయాక మన లంబు జిరాఫీ చెరువు గట్టుకు చేరుకొని ఒంటరిగా కూర్చుంది. నీళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, నా మెడ చిన్నగా ఉంటే బాగుండేది అంటూ బాధపడింది. అప్పుడే ప్రొఫెసర్ ఉహు, అదే మన గుడ్లగూబ, అక్కడికి నెమ్మదిగా వచ్చింది. అసలు నీకు నీ మెడలో నచ్చింది ఏంటి అని అడిగింది. చాలా పొడవుగా ఉంటుంది, అందరూ నన్నే చూస్తారు అని అంది. అప్పుడు గుడ్లగూబ, అది నీ తప్ప అని అడిగింది. లేదు అని జిరాఫీ చెప్పింది. మరి నీ తప్పేమీ లేని దాని గురించి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అని అడిగింది గుడ్లగూబ. అప్పుడు మన జిరాఫీ ఆలోచనలో పడింది. నెక్స్ట్ డే అందరూ అడవిలో ఆటలాడుకుంటూ ఉన్నారు. ఒక చెట్టు పైన ఒక గూడుంది. అందులో ఒక చిన్న పిట్టపిల్ల ఉంది. అయితే ఆ పిట్టపిల్ల పొరపాటున జారి చెట్టు కొమ్మలో విరుక్కుపోయింది. పైనుంచి వాళ్ళ అమ్మ పిట్టేమో అరుస్తుంది, నా బిడ్డని కాపాడండి, కాపాడండి, ఎవరైనా సాయం చేయండి అంటూ. అప్పుడు మన చిట్టి మంకీ చెట్టెక్కి దాన్ని సాయపడదామని చెప్పేసి చెట్టెక్కుతుంటే అది జారి పడిపోయి కింద పడిపోయిందంట. అప్పుడు మన బుజ్జు ఎలిఫెంట్ కూడా తొండంతోటి అందుకోవాలని చూసిందట. కానీ కొమ్మ చాలా పైకి ఉండే వరకు దాని తొండంకి అందలేదంట.
మన చెల్లి పెంగ్విన్ కూడా కాపాడుదామని పిట్ట పిల్లని పైకి చూసింది. అబ్బో! పైకి చూస్తేనే నా మెడ నొస్తోంది అంది. అప్పుడు అందరూ దాన్ని చూసి నవ్వినా ఇంకా పిట్ట పిల్ల అక్కడ ఇరుక్కుపోయి బాధపడుతూనే ఉంది. అప్పుడు మన ప్రొఫెసర్ ఊహు లంబు వైపు చూశాడు. నేను నా మెడ అని అందంట లంబు. అదే కదా ఇప్పుడు అందరికీ అవసరము. వెళ్లి కాపాడు అందంట. అప్పుడు లంబు నెమ్మదిగా వెళ్లి తన పొడవాటి మెడ చాచి ఆ పిట్ట పిల్లని మెల్లిగా కాపాడి గూట్లో పెట్టాడట. అప్పుడు తల్లి పిట్ట కళ్ళల్లో నీళ్ళతోటి వచ్చి థ్యాంక్ యూ లంబు అని చెప్పేసి దాన్ని గట్టిగా హగ్ చేసుకుంది. అడవిలో అందరూ సంతోషించారు. ఆ పిట్ట పిల్ల ప్రమాదం నుంచి బయటపడ్డందుకు అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన లంబు ఆశ్చర్యపోయింది. నిన్నటి వరకు నేను దాచుకోవాలనుకున్న మెడ ఇవాళ ఒక ప్రాణాన్ని కాపాడిందా అని. అప్పుడు చిట్టి మంకీ వచ్చి ఇప్పుడు నీ మెడని దాచుకుంటావా స్కార్ఫ్ తోటి? ఇంకో స్కార్ఫ్ కావాలా అని అడిగింది. అప్పుడు మన లంబు జిరాఫీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నేను నా మెడని గర్వంగా అందరికీ చూపిస్తాను అని అందంట. అప్పుడు మన ప్రొఫెసర్ ఊహు అదే గుడ్లగూబ వచ్చి చిట్టి నీ తెలివి, బొజ్జు నీ బలం, చల్లి నీ సరదా, బొజ్జు నీ పొడవాటి మెడ, వేటికవి వేర్వేరు కానీ అవన్నీ మీ ప్రత్యేకతలు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటూ పోతే మన ప్రత్యేకతని మనం మర్చిపోతాము. మన లంబు ఆకాశం వైపు చూసింది. ఈసారి తన మెడ పైన గర్వంతోటి. పిల్లలు, ఇవాళ మన అడవి మనకేం నేర్పింది? మనలో ఉన్న ప్రత్యేకతను దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు వింతగా అనిపించే విషయమే వేరే వాళ్ళకి హోప్ క్రియేట్ చేయొచ్చు. ఈ స్టోరీలో లంబు చేసిన పని మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్ లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటో కమెంట్ లో చెప్పండి. అలాగే ఈ స్టోరీని మీ అమ్మ నాన్నతో చూసి నాలో ఉన్న సూపర్ పవర్ ఏంటి అని అడగండి. వాళ్ళు ఇచ్చే సమాధానం మీ లైఫ్ లాంగ్ గుర్తుండకపోతే నన్ను అడగండి. చివరికి అందరూ ఇంటికి వెళ్తుండగా మన బొజ్జు గట్టిగా అరిచాడు. అయ్యో! నా తొండం ఏంటి ఇంత పొడవుగా ఉంది అని. చిట్టి కళ్ళు మెరిశాయి. ఓహో! నాకు సూపర్ ఐడియా వచ్చింది అని. అందరూ దండం పెట్టారు. చిట్టి నువ్వు మళ్ళీ ఐడియాలు ఎయకురా బాబు అనేసి. మన బొజ్జు మంకీ ఎందుకు తన తొండం చిన్నగైపోవాలి అని అనుకుంది? మన చిట్టి మంకీ అందుకోసం ఏం ఐడియాలు ఇచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఇన్ చిట్టి అడవి కథలు సిరీస్ అండ్ ఫాలో మై ఛానల్ స్టోరీ టైమ్ విత్ మమ్మ. మన చిట్టి అడవి కథల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి చూడండి.